ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నాం. 104 స్థానాలు. హంగర్ ఇండెక్స్‌లో 102 స్థానం, పౌర స్వేచ్ఛలో 110 స్థానం, ఆర్ఎక్స్ సూచిలో 45 స్థానం, విద్యా రంగానికి సంబంధించి 101 స్థానం, అవినీతిలో 91 స్థానం, పత్రికా స్వేచ్ఛలో 157 స్థానం, డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటా ఉన్నాం. 104 స్థానంలో ఉన్నాం. ఇవన్నీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవ అభివృద్ధి సూచికకి సంబంధించి ఇలా 130వ స్థానంలో ఉన్నాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయానికి సంబంధించి 145 స్థానంలో ఉన్నాం. జెండర్ ఈక్వాలిటీ స్త్రీ పురుష సమానత్వానికి సంబంధించి మనకంటే దరిద్ర దేశాలు చాలా ఉన్నాయనుకోండి. జెండర్ గ్యాప్కి సంబంధించి 148 స్థానంలో, పీస్ అండ్ సాలిడారిటీ శాంతిలో సంబంధించి 127 స్థానంలో ఉన్నాం. సంతోషానికి సంబంధించి 116 స్థానంలో ఉన్నాం. ధరలు ద్రవ్యోల్బణం 4 నుంచి 6% ఉంది. ఇది 11% పోతే మనం చెప్పలేం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత దరిద్రాల్లో దరిద్రం. సంవత్సరానికి భారతదేశంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,35,000 మగా అర్థం చేసుకుంటారు. 2,35,000తోని ఈ దేశంలో ఒక మనిషి బతుకుతురా? ఇది మన వాస్తవ పరిస్థితులు. ట్రిలియన్ ఎకానమీ 3 ఆర్థిక వ్యవస్థ పోతే ఒకటి పోయినా పెద్ద ఉపయోగం ఉండదు. సో ఇది మన భారతదేశ పరిస్థితి. నిరుద్యోగం 5.5% ఉన్నా నాకు తెలిసి 15-20% ఉంది. ఈ లెక్కలు చెప్పట్లా. ప్రధానమంత్రి గారు పకోడీలు కూడా అమ్ముకోండి అంటాడు. ఆయన టీలు అమ్మాడు కదా, ఆయన పద్ధతులు ఆయన భాషలో ఆయన చెప్పాడు. అట్లా ఎదగొచ్చు. ఆయనలాగా అందరికీ పెరిగే అవకాశం ఉంటుందా? అదొక ఛాన్స్. ప్రధానమంత్రి అట్లా కావడానికి కారణం ప్రశాంత్ కిషోర్ అనే ఒక అనలిస్ట్, సర్వేయిస్ట్. ప్రశాంత్ కిషోర్ మీకు తెలుసు, జనస్వరాజ్ పార్టీ బీహార్. 2014 తర్వాత 2019 ఎన్నికల్లో జగనాన్ని గెలిపించాడు. మొన్నటి ఓడిపోయిన మమతా బెనర్జీ కంటే గత ఎన్నికల్లో మమతా బెనర్జీ దీదీని అక్కన గెలిపించాడు. చాలా రాష్ట్రాల్లో ఒక 16 నుంచి 20 రాష్ట్రాల్లో చాలామంది ముఖ్యమంత్రులని పాత వాళ్ళని నిలబెట్టి పంపించాడు, కొత్త వాళ్ళని నిలబెట్టాడు. కొన్నిసార్లు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. ఫెయిల్యూర్ రేటు 10-20% వచ్చు. సక్సెస్ రేట్స్ 80% ఉన్నది. సో ఆయన దేశవ్యాప్తంగా 2014 ముందు కూడా ప్రశాంత్ కిషోర్ని తీసుకుని అక్కడ బీహార్ ముఖ్యమంత్రి అయ్యాడు. మూడోసారి ఏమో నరేంద్ర మోడీ ప్రధాని. ఆయన తీసుకొచ్చి కేంద్రంలో మొత్తం పెడితే సర్వే పంపించాడు బీజేపీ పార్టీ. ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి చేశాడు. ఆ సంబంధాలు ఆర్ఎస్ఎస్ చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో తిరిగాడు కాబట్టి నరేంద్ర మోడీ గారు. సర్వే చేసినప్పుడు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మొరార్జీ దేశాయ్, గుల్జరీలాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, దేవేగౌడ దాకా ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాల నుంచే ధనికులు, ఉన్నత వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ దేశ ప్రధానమంత్రులు అయ్యారు. సామాన్యమైనటువంటి కుటుంబాల నుంచి ప్రధానమంత్రి కావాలని చెప్పేసి భారతదేశ ప్రజల యొక్క పల్స్ నాడిని ప్రశాంత్ కిషోర్ చెప్పినప్పుడు అధినాయకత్వానికి, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ అంటారుగా, వాళ్ళకే చెప్పారనుకోండి. మన వాళ్ళకి కొంతమంది హ్యాపీ కదా, వాళ్ళకే చెప్పాడు. వాళ్ళకే చెప్పినప్పుడు వాళ్ళు ఒక 3 అభ్యర్థుల్ని ఉన్నటువంటి పాత లిస్ట్ పక్కన పెట్టి 3 అభ్యర్థులను పక్కన పెట్టారు. అందులో బీజేపీ అధినాయకత్వం నరేంద్ర మోడీని ప్రధానమంత్రి తీసుకొచ్చారు. అది కదా అవకాశం. అట్లా వచ్చినది నరేంద్ర మోడీ ప్రధానానికి అవకాశం. సో పకోడీలు అమ్ముకుంటే వచ్చిందా ఉద్యోగం చేసుకుంటా? సో అదొక రాజకీయాలు అనేది అదొక వైకుంఠపాళి. కిందోడు పై దాగపోవచ్చు, చివరిలో పేట నుంచి కిందికి కూడా రావచ్చు. కొంతమంది సక్సెస్ చేసి ఉంటే ఒక్కళ్ళ సక్సెస్ కాదు. మనం సో అందరూ పదవులు, అందరూ ప్రధానమంత్రులు, అందరూ ముఖ్యమంత్రులు అవుతారని కాదు. ఈ దేశంలో పేదరికం, నిరుద్యోగం, అవిద్య, నిరక్షరాస్యత లేనటువంటి, సంపూర్ణ ఆయుష్ కలిగినటువంటి, 100 ఏళ్ళు బతకగలిగినటువంటి, సో భరోసాగా సింగపూర్, మలేషియా, అమెరికాలో భరోసా బతకగలిగినటువంటి లైఫ్ స్టైల్, జీవన విధానం, పోషక విలువలు కలిగినటువంటి ఆహారం, ఆ విధంగా ముందుకెళ్ళగలిగేటువంటి విధి విధానాలు ఉండాలని తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఈ దేశంలో ప్రతి పరీక్షల్లో అవినీతి జరుగుతూ ఉంది. పేపర్లు అమ్ముకుంటుంటారు కార్పొరేట్ విద్యా సంస్థలకి, కోచింగ్ సెంటర్లకి లీకేజీలు అవుతుంటాయి. సో వీళ్ళని కఠినంగా చట్టాలు పెట్టారు, అట్లా అమలు చేయాలి. ₹1,00,00,000 ఫైన్, భక్తి జరిగితే 10 సంవత్సరాలు జైలు, వ్యవస్థీకృతంగా జరిగితే 10 సంవత్సరాలు జైలు, 10 కోట్లు. దీన్ని ఇంకా బలోపేతంగా డైరెక్ట్గా అమలు చేసినప్పుడు వాడు జోలికి పోరు. పారదర్శకంగా ఎగ్జామ్ జరగాలి, ఉద్యోగ నియామకాలు కూడా పారదర్శకంగా జరగాలి. ఇంకా చెప్పాల్సి వస్తే ఈ దేశంలో ధనికులు మరింత ధనికులు అవుతున్నారు, పేదలు మరింత పేదలు అవుతున్నారు. ధనికులు మరింత ధనికులు అవుతున్నారు, పేదలు మరింత పేదలు అవుతున్నారు. ప్రతి సంవత్సరం భారతదేశంలో 100 కోట్లకు పైగా సంపదను సంపాదించేటువంటి వాళ్ళు, అంటే బిలియనీర్లు 576 మంది ఉన్నారు భారతదేశంలో. సో పేదలు మరింత పేదలు అవుతుంటే ధనికులు మరింత ధనికులు అవుతూ ఉన్నారు. సంపద ఇప్పటికే మనం చెప్పినట్టుగా 60% సంపద 1% మంది ప్రజల దగ్గర ఉంది. ఈ దేశంలో 1,00,000 రూపాయలు ఉంటే 60,000 ఒకళ్ళ దగ్గర ఉండి, మిగిలిన 99% మంది దగ్గర 40,000 ఉన్నాయి. ఇది అసమానతలు కాదంటారా అంటున్నాను. సామాజిక న్యాయం అదొక డిమాండ్, దేశంలో అంతర్గతంగా ఉన్నటువంటి సమస్య. దాని మీద చాలామంది 5 దశాబ్దాలుగా బీసీ నాయకులు, బహుజన నాయకులు పోరాటం చేస్తున్నారు. వాళ్ళని స్వాగతిద్దాం, వాళ్ళ త్యాగాలను గుర్తిద్దాం. గుర్తించకపోయినా పర్లేదు, ఏం జరిగిందో చూడండి, వినండి, కనండి. మీరు గుర్తించిన అవకాశం ఇస్తారెవరో సెకండరీ.
ఫస్ట్ అయితే ఈ దేశంలో ఏం జరిగింది, ప్రపంచంలో ఏ దేశంలోనైనా ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ప్రెసిడెంట్ కావాలంటే, లేకపోతే అయిన తర్వాత భారతదేశ కుల సమాజ వ్యవస్థకు సంబంధించినటువంటి బీసీల అణగారిన వర్గాల పోరాటం, వారి జీవన స్థితిగతులను తెలుసుకున్న తర్వాతనే ఏ దేశ అధ్యక్షుడైనా, ఏ దేశ ప్రధానమంత్రి అయినా పరిపాలనకు వెళతాడని నేను చెప్పదలుచుకున్నాను. చెప్పక తప్పదు. సో అందుకోసం ఇవాళ మన ముందున్నటువంటి ఇటు రైతులకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి, అటు నిరుద్యోగులకు సంబంధించి, యువతకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి, కార్మికులకు పని ఉండట్లేదు, అసంఘటిత రంగం సంగతి ఇక చెప్పనవసరం లేదు. ఎక్కడ కూలీలు ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి సెల్ ఫోన్ సెక్టార్లో ఫోన్ చేసి పిలిపించుకుంటా ఉన్నారు. సో ఎంత దరిద్రాల్లో దేశవ్యాప్తంగా మనం చూసినప్పుడు ఒక ఒక 1,50,000 రూపాయలు ప్రతి హెడ్ మీద అప్పు ఉన్నది. ఒక మనిషి మీద 1,50,000 అప్పు ఉన్నది. అది దేశానికి సంబంధించిన అప్పు. ఇక రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ గత ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ 7.5 లక్షల కోట్లు అప్పు చేస్తే ఇప్పుడున్న ముఖ్యమంత్రి 3 లక్షల కోట్లు చేశాడు. 10-11 లక్షల కోట్లకు వచ్చింది. ఇది ఇంకా పెరుగుతుంది. ఇది రాష్ట్రం అప్పు. ఇది ఒక 5-6 లక్షలు ఉంటుంది, అది 1,50,000. దాంతోపాటు కుటుంబ అప్పులు, ఏ కుటుంబం అప్పు లేకుండా ఉందో ఇలా చూడాలి. ధనిక పేదని తారతమ్యం లేకుండా. ఇలా రైతులకు సంబంధించి ఉన్నారు, కూలీలకు సంబంధించి ఇలా అన్ని రంగాల్లో 100కి 90 నుంచి 95-98% మంది అప్పుల ఊబిలో ఉన్నారు. కొంతమంది సూడో మేధావులు సంక్షేమ పథకాలు అంటున్నారు. ప్రజలంతా సూడాన్లాగా వరల్డ్లో అత్యంత నిరుపేద, పేదరికం, ఆకలి సూచీలో చివరి స్థానంలో ఉన్నటువంటి సూడాన్ దేశం ఐక్యరాజ్యసమితిలో 196 దేశాలుంటే 195 స్థానంలో ఉంది. పాలస్తీనా, ఇజ్రాయెల్ రెండు ఎన్రోల్మెంట్ చేసుకోవాలి కదా. 195 స్థానంలో ఉంటే సూడాన్ దేశంలాగా చూడాలనుకుంటున్నారు ఈ దేశం ఉంటే సూడాన్ మేధావులు. కొంతమంది ఈ ఎదవలు సంక్షేమ పథకాలు ఇవ్వద్దని చెప్తా ఉన్నారు. అందుకోసమే వీళ్ళు అంటే వీళ్ళ ముందు బానిస సమాజం, భూస్వామ్య సమాజం నడవాలి. అప్పుడు వాళ్ళు కాలు మీద కాలు వేసుకొని కుర్చీలలో కూర్చుకొని నవ్వుతాలుగా ఎంజాయ్ చేస్తారు. శాడిస్ట్ ఎదవలకి సంబంధించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను వాళ్ళ గురించి ఇంకా ఎక్కువ చేసి మాట్లాడిన ఎదవల వాళ్ళు. సో ఈ దేశాన్ని అట్లా కోరుకుంటాను, సంక్షేమ పథకాలు వద్దట. సో ఇప్పటికీ ఇంత దరిద్రాల్లో దరిద్రం ఈ దేశంలో కార్పొరేటర్లకి, కార్పొరేట్ సెక్టార్కి, బహుళజాతి సంస్థలకి, పెట్టుబడిదారులకు సంబంధించి ఏదైతే ఉన్నదో లాస్ట్ 10 ఇయర్స్లో ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలించిన 10 ఇయర్స్ 10 లక్షల కోట్ల రూపాయలు రద్దు చేశారు అప్పులు, రుణాలు. సో సామాన్యుడి దగ్గర ఒక బ్యాంకు అప్పు 5,000, 10,000, 20,000, 50,000 కట్టలేకపోతే వాడి ఇంటి ముందున్నట్టు బండినో, 2-వీలర్నో, లేకపోతే గేదెనో ఇడుచుకొని పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇది పరిస్థితి భారతదేశంలో. సో అందుకోసమే అగ్రికల్చర్ సెక్టార్ని అభివృద్ధి చేయాలి, పారిశ్రామిక రంగం, కుటీర పరిశ్రమలకు అభివృద్ధి చేయాలి, స్వదేశీ రంగాన్ని అభివృద్ధి చేయాలి, మారుతున్న కాలమాన పరిస్థితికి అనుకూలంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, జాబ్ను సృష్టించడం. ముఖ్యంగా మేము అడిగేది సామాజిక న్యాయం. ఫైనల్గా మా డిమాండ్ చెప్పి ముగిస్తాను. తిండికి సంబంధించి నేను ముందే చెప్పాను. తినడానికి తిండి అంటే పచ్చడి వేసుకొని పచ్చి పులుసు, చింతపండు పిసికి నీళ్లు పోసి తాలింపు పెట్టి తాగి తినేది కాదు. అది పౌష్టికాహారం అంటే. మెడికల్ సైన్స్, ఆధునిక మెడికల్ సైన్స్ పౌష్టికాహారానికి సంబంధించి రోజుకి వెజిటేరియన్స్ ఎంత తినాలి, నాన్ వెజిటేరియన్ ఎంత ఫుడ్ తినాలి, ఎంత తింటే వాడు పని చేసుకోగలడు, వాడు ఆరోగ్యంగా ఉండగలడు, ఏమైనా రోగాలు, టూత్ పాలిష్కి కొద్దిపాటి వాన తడితే జలుబు వచ్చేటువంటి ఆరోగ్యాలు కాకుండా బలమైనటువంటి వానలో రోజల్లా తడిసిన జలుబు రానటువంటి దృఢమైనటువంటి ఆరోగ్యం కలిగినటువంటి తిండి ఉండాలి, పోషకమైన తిండి ఉండాలి. సో అందుకోసం తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం, భూమి పంపిణీ, సమాన అవకాశాల సమాజం కోసం ఇక్కడ సో లోకల్ డిమాండ్స్, ఉద్యోగాలని, ఉపాధిని పెంపొందించేది, దేశ సంపదను సృష్టించేది, దేశ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంకా లోకల్ డిమాండ్స్, చెక్ డ్యాముల దగ్గర నుంచి వ్యవసాయ అనుబంధ రంగాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి కానీ. సో వ్యవసాయ అనుబంధ రంగాలంటే పాలు, పెరుగు, అన్న, జున్ను, నెయ్యితో పాటుగా మాంస పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, చికెన్కి సంబంధించి బాయిలర్ కోళ్ళు, లేయర్ పరిశ్రమ, కోడిగుడ్ల పరిశ్రమ, గొర్రెల మేకల పెంపకం, పాలు ఉత్పత్తులు, అదేవిధంగా మాంస ఉత్పత్తులకు సంబంధించింది. ఆ విధంగా ఇంకా అనేక రంగాలను అభివృద్ధి చేసుకుంటూ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీలో ఏ పంటలు ఇప్పుడు ఎల్నినో సమస్యలు ఉన్న ఎల్నినో ఈ సంవత్సరం ఇప్పటికి 6 నెలలు గడిచిపోయింది, ఇంకో సంవత్సరం ఉంటుంది, ఎలర్ట్ కావాలని తెలియజేసుకుంటూ ఆ వైపుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ, సో ఆ విధంగా దేశం సమగ్ర, సంతులిత, సంపూర్ణ అభివృద్ధిని మేము కోరుకుంటున్నాం. ఈ దేశంలో ఆదివాసీ గూడెల దాకా, బీసీ కాలనీల దాకా, ఎస్సీ కాలనీ చివరి వ్యక్తి దాకా, ఆదివాసీ గూడెం చివరి వ్యక్తి దాకా, బీసీ కాలనీ చివరి వ్యక్తి దాకా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందుతున్నటువంటి పేద చివరి వ్యక్తి దాకా ఈ దేశ స్వతంత్ర ఫలాలు అందాలి. అది మేము నిజమైనటువంటి అభివృద్ధిగా భావిస్తున్నాం. అదే నిజమైన అభివృద్ధిని తెలియజేసుకుంటూ ఆ వైపుగా ఈ దేశం పట్టడానికి నేను
టచ్‌లో ఉన్నటువంటి నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఆ పని ఇప్పటికే ప్రారంభించినాయి. భవిష్యత్తులో అలాంటి నవనిర్మాణాన్ని చేసుకోగలుగుతాం. సో, యుద్ధాలు లేనటువంటి సమాజం సాధ్యమైద్దో కాదులే గాని లేకుండా ఉంటే బావుంటది. అది కవి కల్పనలాగా అనిపించినా వాస్తవానికి అదే మంచిది. మూడో ప్రపంచ యుద్ధం జరిగితే ఎటు జరిగిద్దోనో తెలియదు. కానీ నాలుగో ప్రపంచ యుద్ధం రాళ్ళతోని, కర్రలతోని, బరిసెలతోని, ఈటెలతోని, గొడ్డలతోని వీటితోనే జరుగుతుంది. సో, అందుకోసం ఆ వైపుగా ప్రజానీకం ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, మేధావులు ఆ వైపుగా ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఎన్‌జీఓలు దీంట్లో కర్తవ్యం ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా వాళ్ళ కర్తవ్యాలు నిర్వర్తిస్తారని, ఆ విధంగా నవనిర్మాణానికి బాటలు పడాలని తెలియజేసుకుంటూ పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనడానికి పెద్దలారా.